పీఎఫ్ఐ నిందితులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 9 మంది పీఎఫ్ఐ నిందితులను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. 18 నెలల నుంచి జైల్లో ఉన్న ఈ పీఎఫ్ఐ నిందితులందరికీ కూడా బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజామాబాద్ లో ఈ పీఎఫ్ఐ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి 2022లో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దీంట్లో మొత్తం 9 మంది నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు కూడా దీనిపైన దర్యాప్తు సాగించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పీఎఫ్ఐకి సంబంధించిన నిధుల వ్యవహారానికి సంబంధించి కూడా కొంత దేశం దాటిపోయింది అన్న ఆరోపణలు కూడా నేపథ్యంలో ఇటు ఎన్ఐఏ అధికారులు కూడా విచారణ చేపట్టారు. అందులో భాగంగానే గతంలో అరెస్ట్ అయిన 9 మంది నిందితులను కూడా కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టడం కూడా జరిగింది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి 18 నెలలుగానే తాము జైల్లోనే ఉన్నాం, దర్యాప్తు కూడా పూర్తయింది కాబట్టి తమకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఈ 9 మంది నిందితులు ఒకేసారి చిన్న కోర్టులో బెయిల్ కి మంజూరు చేశారు. అయితే ఆ కోర్టు ఆ బెయిల్ ని తిరస్కరించడంతో హైకోర్టులో వారంతా కూడా అప్పీళ్లు చేయడం జరిగింది, క్రిమినల్ అప్పీల్ చేయడం జరిగింది. వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విడుదలైన మరుక్షణమే వారానికి ఒకసారి ఖచ్చితంగా నిజామాబాద్ పోలీసులకు హాజరు కావాలి. అంతేకాకుండా ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా ఖచ్చితంగా హాజరు కావడమే కాకుండా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైనా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కానీ సాక్ష్యాలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినా, అంతేకాకుండా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైనా ప్రస్తావన వ్యవహారానికి సంబంధించి చేసినా కూడా వెంటనే బెయిల్ రద్దు చేసి తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుందంటూ కొన్ని ఆదేశాలు కూడా జరిగినాయి. ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్ వ్యక్తి వీరరాజు అని ఆదేశాలు జారీ చేస్తూ ఈ హైకోర్టు క్రిమినల్ బెంచ్ ఏదైతే 9 మందికి షెడ్యూల్తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ ఏదైతే బెయిల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో జైలు అధికారులకు వచ్చిన తర్వాత ఈ 9 మంది నిందితులు ఒకేసారి విడుదల కానున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.